హాయ్ అండి. ఈరోజు నేను చైర్మన్ కర్రీ వండుతున్నానండి. కూర శుభ్రంగా క్లీన్ చేసానండి. ఇది అదంతా వీడియో ఏం తీయలేదు. చిల్లీల గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెలో వేసి శుభ్రంగా పామితే ఉప్పేసి పామితే వచ్చేసింది. అసలు ఎక్కడ జిడ్డు అనేది లేకుండా వచ్చేసింది. దీంట్లోకండి మసాలాలు ఏమీ వేయట్లేదండి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం జీలకర్ర అండి. ఇవన్నీ పేస్ట్ చేసేసుకుందాము. జీలకర్ర అండి, చైర్మన్ కూరలోకండి ఉల్లిపాయ, కొబ్బరి, వెల్లుల్లిపాయ, జీలకర్ర మిక్సీ పట్టాను. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. గిన్నె ఎట్టాను పొయ్యి మీద. ఇందులో ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసానండి గిన్నెలోని, అదే దాకలో. ఆయిల్ ఎక్కువే పడుతుందండి, నాన్ వెజ్ కదా. ఇప్పుడు ఈ మసాలా ముద్ద వేసుకుందాము. అల్లం అది ఏమి వేయొద్దండి, మామూలుగానే కొబ్బరి, ఎల్లిపాయ, జీలకర్ర, ఉల్లిపాయ వేసుకుంటే టమాటా వేసుకోవచ్చు. మసాలాలు వేసాను కదండి ఆయిల్లోనే. ఇప్పుడు పసుపు వేసుకుందాము. కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు, కారం అండి, ఉల్లిపాయ, మసాలా, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసాం కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. అమ్మా, ఇంకా చేపల కూర వండుతున్నాను. చిన్ని చేపల కూర అడిగావు కదా, చిన్ని చేపల కూర వండును. తింటామా? ఓకే, చూపిస్తాను గుండు. మరి నేను వీడియో తీసుకుంటున్నాను. ఇగో ఇది బాగా దగ్గరికి అయిపోవాలండి. ఉల్లిపాయ పచ్చివాసన అంతా పోయేలాగా వేయించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తెలియదు కదండి, ఎర్రగా ఎగిపోయింది మసాలా. ఇప్పుడు ఈ చైర్మన్ పైన పెట్టేసుకుందాం ఇలాగా. చైర్మన్ పైన పెట్టేసాం కదండి, లైట్గా ఇలా కలుపుకుందాము. మరీ ఎక్కువ కలపకూడదు ఇది. మాది ధవళేశ్వరం కదండి, గోదావరి నీళ్ళు. మా అమ్మగారు మాకు తల్లయ్యి అంటాలంటే గోదావరి నీళ్ళు వేయించుకునేవారు చిన్నప్పుడు. కావిడి ఎంతో కానండి. అప్పుడు కావిడి తీసుకొచ్చి 2-3 కావిడలు వేయించుకుంటే మాకు 4 ఆడపిల్లలం మేము. మాకు గోదావరి నీళ్ళతో తల్లంటివారు. ఈ గోదావరి టైంలో నీళ్ళు తెప్పించుకునేవాళ్ళం కదండి, తెప్పించేవారు కదా. అది ఏమయ్యేదంటే మాకు చిన్నప్పుడు చెప్తున్నాను సరదాగా ఆడేవాళ్ళం. ఆ నీళ్ళల్లో నుండి ఆ గోదావరి నీళ్ళు, గోదావరి వస్తుంది కదండి, కొత్త గోదావరి. ఆ గోదావరిలోని ఈ చేపలు, చిన్న చిన్న రొయ్యలు వచ్చేయమాట అండి. బిందులతో పాటు వచ్చేసేవి. అవి తీసుకొని మేము ఆడుకునేవాళ్ళం. మళ్ళీ నీటిలో వేసుకొని ఆడుకునేవాళ్ళం అన్నమాట. అప్పుడు ఆ నీళ్ళు ఎరగాలంటే అండి ఇండిపుగాయ అని ఉంటుందండి. ఇండిపుగాయ అరగదీసి ఆ నీళ్ళలో కలిపేవారు మా అమ్మగారు. ఈ పెంకులు ఉంటాయి కదండి, ఇంటి మీద పెంకులు వేస్తారు కదా, ఆ పెంకు మీద ఇలా అరగదీసి ఆ జిగురుగా వచ్చింది మాట అండి ఆ ఇండిపుగాయకి. అది శుభ్రంగా నీటిలో బిందులో కలిపేస్తే ఆ నీళ్ళన్నీ, ఆ మట్టి అంతా అడుక్కి వెళ్ళిపోయి ఆ నీళ్ళు తెల్లగా పైకి వచ్చేయమాట. గోదావరి టైంలో అలా చేసేవారండి మా ఊర్లో. అప్పుడు భలే ఉండేదిలేండి సరదాగా. ఈ చిన్ని రొయ్యలతో, ఈ చిన్ని చేపలతో పట్టుకొని ఆడుకునేవాళ్ళం మేము. ఇలా లైట్గా కలుపుకోవాలండి. లైట్గా కలుపుకొని మూత పెట్టేసుకుందాము.
ఇంకా వాటర్ అది ఏమీ ఎక్కర్లేదండి, ఎందుకంటే చిన్న చేప కదా, దానికి అదే ఉడికిపోద్ది. మూత పెట్టేద్దాము. అలా అసలు కలపకుండా వండుకోవాలండి ఇది చైర్మన్. ఇలా జున్నులాగా అయిపోద్ది. ఇంకా వాటర్ ఉంది కదంటే అందులో వాటరేనండి ఇది. అందులో వాటర్ ఇంకా ఇంకిపోవాలి. నేనైతే వాటర్ అసలు వేయలేదు. వాటర్ అంతా ఇంకిపోయింది కదండి, అందులో ఉండే వాటర్ అంతానే ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం పైన కొంచెం. కొత్తిమీర కొంచెం మగ్గాలండి, మగ్గే వరకు ఉంచుతాము. స్టవ్ ఆఫ్ చేద్దాము. చైర్మన్ కూర రెడీ అయిపోయిందండి. ఇలా కొబ్బరి వేసుకొని వండితే చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మా అమ్మ ఇలాగ వండేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.